హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ తెలుసు కదా, డిసెంబర్ 20వ తేదీన చేతక్ వాళ్ళ కొత్త జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రైస్కి స్పెసిఫికేషన్స్కి చాలా మ్యాచ్ అవుతున్నాయి అనమాట. సో కొంచెం బెటర్ కాంపిటీషన్ వస్తుంది ఐక్యూబ్తో కంపేర్ చేస్తే. సో అందుకనేసి ఈరోజు వీడియో వచ్చేసి ఐక్యూబ్ వర్సెస్ బజాజ్ చేతక్ 3501 ఆర్ 3502 కంపారిజన్ వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఐక్యూబ్ వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉంది, చేతక్ వచ్చేసి థర్డ్ పొజిషన్లో అనమాట లాస్ట్ మంత్ సేల్స్ ప్రకారం. సో ఈ రెండింటికి కంపారిజన్ చేస్తే మీకు ఏది కొనాలని ఒక క్లారిటీ వస్తుంది అనమాట. నేను లాస్ట్లో కూడా మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది తీసుకుంటే బెటరు. సో ఒకవేళ ఐక్యూబ్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, చేతక్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి అనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మీరు ఏది కొంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా బూస్టప్ అనిపిస్తుంది అనమాట. లేట్ చేయకుండా వెహికల్స్ని కంపేర్ చేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. రైట్ సైడ్ వచ్చేసి చేతక్ 3501 3502 చెప్తాను డీటెయిల్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఐక్యూబ్ 3.4 కిలోవాట్ మోడల్ చెప్తాను డీటెయిల్స్. రెండు కంపేర్ చేస్తూ స్క్రీన్ మీద మీకు డీటెయిల్స్ అయితే వస్తుంటే చూడండి, మీకు ఈజీగా అర్థమవుతాయి అనమాట. సో ఫస్ట్ ప్రైస్ చెప్పేస్తాను. సో ప్రైస్ చెప్పిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని కంపేర్ చేస్తాను. సో చేతక్ విషయానికి వస్తే వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ వచ్చేసి 3501కి వచ్చేసి 1,32,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. అదేవిధంగా 3502కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 1,20,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే లాస్ట్ మోడల్స్ ఉన్నాయి కదా 3201 3202 అని. సో వాటికి ఎలా చేస్తారో అది కూడా కంపేర్ చేస్తూ సిమిలర్గా ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే, సో ఎక్స్ట్రా యాక్సరీస్ కాకుండా 3501 వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1,43,000 1,44,000 దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఇన్కేస్ మీరు ఎక్స్ట్రా యాక్సరీస్ తీసుకుంటే 1,50,000 దగ్గర టచ్ అవుతుంది. చేతక్ 3502కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దగ్గర 1,32,000 1,33,000 దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎక్స్ట్రా యాక్సరీస్ తీసుకుంటే ఒక 6,000 ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఇన్కేస్ మీరు అధిక దాంతోపాటు ఎక్స్టెండెడ్ వ్యారంటీ తీసుకుంటే 2 మోడల్స్ మీద ఎక్స్ట్రాగా ఒక 6,000 యాడ్ చేసుకోండి. నా సజెషన్ ఎక్స్ట్రా యాక్సరీస్ బదులు ఎక్స్టెండెడ్ వ్యారంటీకి వెళ్ళండి. సో బెటర్ ఉంటుంది. ఇది లాస్ట్లో వ్యారంటీ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రైస్ విషయానికి వస్తే చేతక్ రిలేటెడ్. అదేవిధంగా ఐక్యూబ్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ మీద వచ్చేసి 1,37,000 ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రెసెంట్ కర్నూలు ప్రైస్ చెప్తున్నది. సో 1,52,000 ఉంది ఆంధ్ర ప్రైస్. అండ్ డిసెంబర్ 31 తేదీ వరకు అయితే ఒక ఆఫర్ ఉందన్నమాట. 10,000 డిస్కౌంట్ ఉంది, అది క్యాష్ బ్యాక్ ఉంది. అట్ ద సేమ్ టైం ఫ్రీ ఎక్స్టెండెడ్ వ్యారంటీ ఉందన్నమాట. అంటే 6,000 విలువ గల ఎక్స్టెండెడ్ వ్యారంటీ ఉంది. అది మళ్ళీ అక్కడ కూడా కవర్ చేస్తాను. ఇది ప్రైస్ విషయానికి వస్తే జనరల్ ప్రైస్ వచ్చేసి ఆండ్రాయిడ్ ప్రైస్ 1,52,000 ఉంది. సో ఇక్కడ చేతక్లో వచ్చేసి దగ్గర 1,50,000 వస్తుంది అనమాట. 2,000 డిఫరెన్స్ వస్తుంది. సో ఆ 2,000 డిఫరెన్స్ వచ్చినప్పుడు మనకి ఏం వస్తున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ 2,000కి చేతక్ తీసుకుంటే బెటరా, ఐక్యూబ్ తీసుకుంటే బెటర్ కూడా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రైస్ విషయానికి వస్తే. బిల్ట్ క్వాలిటీ డిజైన్ విషయానికి వస్తే ఫస్ట్ చేతక్ చెప్తాను. సో చేతక్లో వచ్చేసి బిల్ట్ క్వాలిటీ వచ్చేసి మెటల్ బాడీ తీస్తున్నారు. డిజైన్ కూడా చాలా బాగుంటుంది డిజైన్. సో ఐక్యూబ్ కూడా బాగుంటుంది, కానీ ఐక్యూబ్తో పోలిస్తే చేతక్ డిజైన్ కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో యాజ్ యూజువల్ బిల్ట్ క్వాలిటీ అయితే ఐక్యూబ్తో పోలిస్తే బాగుంటుంది. ఐక్యూబ్ బాగుంటుందని కాదు, ప్లాస్టిక్ ఫైబర్ అయినప్పటికీ బిల్ట్ క్వాలిటీ ఇది కూడా బాగుంటుంది. బట్ ఏమంటే ఇక్కడ మెటలే కదా, ఎంతైనా మెటలే, ప్లాస్టికే. సో డిజైన్ విషయానికి వస్తే ఐక్యూబ్లో కూడా ఫ్యామిలీ స్కూటర్ డిజైన్ ఉంటుంది అనమాట. సో చూస్తే కంఫర్టబుల్గా ఉంటుంది, సో ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే. నెక్స్ట్ కలర్స్ విషయానికి వస్తే చేతక్లో వచ్చేసి 3501కి వచ్చేసి 5 కలర్స్ ఉన్నాయి. 3502కి వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయి అనమాట. మీరు స్క్రీన్ కూడా చూస్తున్నారు కదా కలర్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐక్యూబ్ విషయానికి వస్తే సో 3 కలర్స్ నార్మల్ కలర్స్ ఉంటాయి, స్పెషల్ ఎడిషన్ చెప్పేసి ఒక కలర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 2 మోడల్స్ 3501 3502కి వచ్చేసి 3.5 కిలోవాట్ బ్యాటరీ ఫ్రెండ్స్. సో బ్యాటరీ పొజిషన్ వచ్చేసి ఫ్లోర్ బోర్డ్ కింద ఉంటుంది. సో ఈ చేతక్ 3501 3502 3503కి సంబంధించి డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ చేశాను, చూడకపోతే చూడండి. అండ్ ఇది బ్యాటరీ విషయానికి వస్తే. అండ్ ఇక్కడ ఐక్యూబ్లో వచ్చేసి 3.4 కిలోవాట్ బ్యాటరీ ఇది. సో రెండిట్లోనూ ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది, ఎన్ఎంసీ కెమిస్ట్రీ ఉంటుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే చేతక్లో వచ్చేసి 3501కి వచ్చేసి 950 వాట్ ఆన్ బోర్డ్ ఛార్జర్ ఇది. అంటే ఛార్జర్ అనేది బండ్లోనే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, మనకు ఒక వైర్ ఇస్తారు, దాన్ని పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకుంటాము. అండ్ 3502కి వచ్చేసి నాకు తెలిసినంత వరకు 800 ఆర్ 850 వాట్ ఛార్జర్ ఇస్తారనమాట. సో ఈ ఛార్జర్ యూస్ చేసుకొని ఫస్ట్ 3501కి వచ్చేసి 0 to 80% 3 అవర్స్లో ఎక్కుతుంది. అదే 0 to 100% నాకు తెలిసినంత వరకు 4.5 అవర్స్లో ఎక్కే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 3502 ఉంది కదా, సో అది వచ్చేసి 0 to 80% వచ్చేసి 3 hours 25 minutes అనమాట. మోస్ట్లీ 100% నాకు తెలిసినంత వరకు 5 hours లోపల ఎక్కుతుంది అనమాట. 4 hours 45 minutes ఆర్ 5 hours లోపలే ఛార్జింగ్ 100% అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఛార్జింగ్ టైము. ఐక్యూబ్ విషయానికి వస్తే 0 to 100% 5 hours 30 minutesలో ఎక్కుతుంది. 650 వాట్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదైతే పక్క ఈ టైమే ఎక్కుతుంది అనమాట, దీంట్లో డౌటే లేదు. అండ్ నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ చేతక్లో వచ్చేసి రెండింటికి సేమ్ కామన్ రేంజ్ వస్తుంది. క్లైమేట్ రేంజ్ వచ్చేసి వీళ్ళు చెప్పడం 153 కిలోమీటర్స్ అంటున్నారు. టూ రేంజ్ వచ్చేసి 120 నుంచి 125 కిలోమీటర్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది.
కంపెనీ 125 కిలోమీటర్స్ అనింది కానీ సో 120 to 125 అనుకోండి, ఇది 50 స్పీడ్లో డ్రైవ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఐక్యూబ్లో కూడా 100 to 105 కిలోమీటర్స్ వస్తుంది. ఇది కూడా ఎకో మోడ్లో 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే 100 పక్కా వస్తుంది 50 స్పీడ్లో డ్రైవ్ చేసినప్పుడు. నేను ఎన్నోసార్లు చెక్ చేశాను అనమాట, దాంట్లో డౌట్ లేదు. మీరు ఏ బండికైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్ రిలేటెడ్గా ర్యాష్గా డ్రైవ్ చేసి వీళ్ళు చెప్పిన రేంజ్ రమ్మంటే ఎక్కడ రాదనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే సో చేతక్లో వచ్చేసి సైడ్ మౌంటెడ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రస్ మోటార్ అనమాట. సో రెండింటికి అదే ఉంటుంది. సో నార్మల్ పవర్ 3.2 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 4.2 కిలోవాట్ అనమాట. ఇక్కడ వచ్చేసి బిఎల్డిసి హబ్ మోటర్ ఉంది ఐక్యూబ్లో. నార్మల్ పవర్ 3 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 4.4 కిలోవాట్. ఈ మోటర్ రేటింగ్ విషయం చూసిన తర్వాత పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండింటిలోనూ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. పికప్ పరంగా కానీ యాక్సిలరేషన్ పరంగా కానీ ఏం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో రేటింగ్ ఓలాతోటి వేరే దాంతో ఏ తోటి కంపారిజన్ తక్కువ ఉంది కదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అయితే బాధపడాల్సిన అవసరం లేదు. రెండింటిలోనూ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది, ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. సో టాప్ స్పీడ్ విషయానికి వస్తే చేతక్లో వచ్చేసి 73 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ చెప్తున్నారు. 73 అంటే 75-80 దాకా టచ్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఐక్యూబ్లో వచ్చేసి 78 కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్తున్న టాప్ స్పీడ్. సో నాకు వచ్చేసి 85 దాకా టచ్ అయింది అనమాట ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు, ఒక 50-30% పై ఉన్నప్పుడు కూడా. సో 80 కిలోమీటర్స్ 85 దాకా టచ్ అయింది. మోడ్స్ విషయానికి వస్తే చేతక్లో వచ్చేసి 2 రకాలుగా ఉంటాయి అనమాట. టెక్ ప్యాక్ అనేది ఒకటి ఉంటుంది. సో టెక్ ప్యాక్ తీసుకుంటే ఎకో అండ్ స్పోర్ట్ మోడ్ వస్తుంది. టెక్ ప్యాక్ లేకపోతే ఓన్లీ ఎకో మోడ్ వస్తుంది. దాంట్లో డైరెక్ట్ టాప్ స్పీడ్ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ లైక్ మన పెట్రోల్ స్కూటర్స్ లెక్క అనమాట. గేర్ మనకి ఎటువంటి ఉండదు కదా, డైరెక్ట్ డ్రైవ్ చేస్తాం, ఆ విధంగా ఉంటుంది. సో టెక్ ప్యాక్ ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు లాంచ్ ఈవెంట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు టెక్ ప్యాక్ ఇంత పెడతామనేసి ప్రైస్ మెన్షన్ చేయలేదు. ఓల్డ్ మోడల్స్కి వచ్చేసి 5000 ఉంది. స్టార్టింగ్లో 9000 అంటే 5000 చేశారు. సో నాకు తెలిసినంతకు ఆ 9000 ఇక్కడ కంటిన్యూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ రోజు కూడా చెక్ చేస్తే ఇంతవరకు అయితే రాలేదు టెక్ ప్యాక్ గురించి అప్డేట్. సో వచ్చిన తర్వాత నేను దానికి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను మళ్ళీ కావాలంటే, దాని రిలేటెడ్ డేటాకి సంబంధించి. ఇది మోడ్స్ విషయానికి వస్తే చేతక్ రిలేటెడ్ 2 మోడల్స్కి. ఐక్యూ విషయానికి వస్తే 2 మోడ్స్ ఉంటాయి, ఎకో మోడ్, పవర్ మోడ్. రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా సేమ్ ఇక్కడ. నాకు తెలిసినంత వరకు అయితే కొందరు ఏమంటున్నారంటే డైరెక్ట్ వస్తుంది అంటున్నారు అనమాట. బట్ ఏమంటే ఓల్డ్ మోడల్స్కి ఎట్లంటే రివర్స్ మోడ్ మనకు టెక్ ప్యాక్ తీసుకుంటే వచ్చింది. సో క్లారిటీగా ఇది కూడా నాకు డౌట్ అయితే ఉంది కానీ సో ప్రెజెంట్ అయితే రివర్స్ మోడ్ నాకు తెలిసినంత వరకు టెక్ ప్యాక్ తీసుకుంటే వస్తుంది, టెక్ ప్యాక్ లేకపోతే లేదు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ప్రీవియస్ జనరేషన్లో ఫీడ్బ్యాక్ తీసుకొని డిఫాల్ట్గా టెక్ ప్యాక్తో సంబంధం లేకుండా రివర్స్ మోడ్ ఇస్తే బెటర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దీంట్లో రివర్స్ మోడ్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే చేతక్లో 2 మోడల్స్లోనూ 35 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారనమాట. 350లో వచ్చేసి ఫ్రంట్ క్లోజ్డ్ గ్లవ్ బాక్స్ వస్తుంది. 3502లో వచ్చేసి ఓపెన్ గ్లవ్ బాక్స్ వస్తుంది. స్క్రీన్ మీద 2 ఇమేజెస్ చూస్తున్నారు కదా. అదేవిధంగా టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి బూట్ స్పేస్ 32 లీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో బూట్ ల్యాంప్ ఉంది, ఇక్కడ బూట్ ల్యాంప్ కూడా లేదనమాట. సో బూట్ ల్యాంప్ ఇచ్చింటే బెటర్ అనమాట ఐక్యూబ్లో కూడా. సో నైట్ టైం మనం ఏమైనా థింగ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు బూట్ ల్యాంప్ చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది బూట్ స్పేస్ విషయానికి వస్తే ఐక్యూబ్లో ఫ్రంట్ గ్లవ్ బాక్స్ అంటూ ఏం లేదనమాట. అది మేజర్ డ్రాప్ నాకు అనిపించింది. ఎందుకంటే నేను చాలాసార్లు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ పెట్టాలన్నా చాలా ఇబ్బంది పడేవాడిని. ఇక్కడైతే ఆ ప్రాబ్లం ఉండదు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే చేతక్లో వచ్చేసి రెండింటికి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. ఐక్యూబ్లో వచ్చేసి 157 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఫ్రెండ్స్. సో 3 mm తేడానే. బట్ ఏమంటే అది కూడా ఇంపార్టెంట్ అనమాట. పెద్ద బ్రేకర్స్ దగ్గర వెళ్ళేటప్పుడు తగలకుండా ఉండడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో కొంచెం 3 mm ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక యాడ్ అండ్ అడ్వాంటేజ్ అనమాట. సీట్ లెంత్ విషయానికి వస్తే ఇంతకుముందు మోడల్స్తో పోలిస్తే చేతక్లో ఇప్పుడు 80 mm లెంత్ ఇంక్రీజ్ చేసినని చెప్తున్నారు. సో దాని ద్వారా ఒక అర్ధ అడుగు లెంత్ పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇంతకుముందు చిన్న సీటు ఇబ్బంది ఉండేది, ఇప్పుడు పెద్ద సీట్ వచ్చింది కాబట్టి కంఫర్టబుల్గా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఐక్యూబ్లో కూడా కొంచెం సఫిషియెంట్ సీట్ లెంతే, కానీ ఏమంటే ఇప్పటికీ నాకు పర్సనల్గా అయితే కొంచెం ఇరికిటమే అనిపించేది అనమాట. ఆల్మోస్ట్ కొందరు సన్నగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది. సీట్ కుషనింగ్ విషయానికి వస్తే రెండింటిలో సీట్ కుషనింగ్ బాగుంటుంది. ఎస్పెషల్లీ చేతక్లో వచ్చేసి ప్రీమియం ఉంటుంది, అదే 350 ఉంది కదా, దాంట్లో లెదర్ ఫినిష్ సీట్ వస్తుంది అనమాట. సీట్ కవర్స్ వస్తున్నాయి, అది చాలా బాగుంటున్నాయి. ఇంకా అండ్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే రెండింటిలో సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. నేను 2 వెహికల్స్ డ్రైవ్ చేసిన. సో 2 అంటే చేతకు వచ్చేసి పాత మోడల్ డ్రైవ్ చేసిన కదా, మోస్ట్లీ సేమ్ ఉంటుందన్నమాట. అండ్ ఐక్యూబ్ నేను 2.5 years నడుపుతున్నా కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఇంతకు నోటీస్ చేయలేదు. సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే బ్రేక్స్ విషయానికి వస్తే 2 మోడల్స్లోనూ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కామన్ ఉంటుంది అనమాట. వీల్స్ విషయానికి వస్తే చేతకులో వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ అల్లాయ్ వీల్స్, 12 inch అల్లాయ్ వీల్స్ అనమాట. ఇవి ఐక్యూబ్లో వచ్చేసి ఫ్రంట్ అల్లాయ్ వీలు, బ్యాక్ వచ్చేసి స్టీల్ వీలు, వీల్ సైజ్ వచ్చేసి 12 inch వీల్స్ అనమాట. దీంట్లో కూడా సస్పెన్షన్ విషయానికి వస్తే చేతకులో 2 మోడల్స్కి ఫ్రంట్ వచ్చేసి మోనో స్ప్రింగ్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్. అదేవిధంగా ఐక్యూబ్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్. ఫ్రెండ్స్ రెండింటిలోనూ సస్పెన్షన్లో ఏం ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే చేతకులో వచ్చేసి 2 మోడల్స్ సంబంధించి 350కి వచ్చేసి 5 inch టచ్ డిస్ప్లే వస్తుంది.
3502 వచ్చేసి సేమ్ డిస్ప్లే అంటే టచ్ డిస్ప్లే రాదనమాట. ఐక్యూబ్ విషయానికి వస్తే 5 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. దీంట్లో టచ్ డిస్ప్లే కాదు, ఇది కూడా కలర్ డిస్ప్లేనే. మూడిట్లో కామన్గా కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే చేతకులు వచ్చేసి మీరు టెక్ ప్యాక్ తీసుకుంటే కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే వస్తాయి అనమాట. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఆన్ బోర్డ్ నావిగేషన్ అనమాట, అంటే మనకి డిస్ప్లేనే మ్యాప్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ స్టోరేజ్ ఆప్షన్ వస్తుంది. అదేవిధంగా కాల్స్ యాక్సెప్ట్ రిజెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత జియో ఫెన్సింగ్ కానీ, తర్వాత థెఫ్ట్ అలారం కానీ, ఇట్లా స్మార్ట్ ఫీచర్స్ వస్తాయి అనమాట. అదేవిధంగా ఐక్యూబ్లో చూసుకుంటే అలాంటి స్మార్ట్ ఫీచర్స్ అంటూ పెద్దగా ఏమి ఉండవు, ఎక్స్పెక్ట్ చేయకండి. ఉన్న యూస్ఫుల్ అయితే కాదు అవి. సో నేను ఐక్యూబ్ బెస్టే వాడుతుంది, దాంట్లో పెద్దగా అనిపించలేదు నాకు. దీంట్లో అయితే ఏమి ఉండవు అనమాట, ఆన్ బోర్డ్ మ్యాప్స్ అంటూ ఏమి ఉండవు, ఊరికే వేస్ట్. సో నా పర్సనల్గా అయితే స్మార్ట్ ఫీచర్స్ అనేది పెద్ద ప్రిఫరబుల్ కాదు నా దృష్టిలో. సో స్మార్ట్ ఫీచర్స్కి రిలేటెడ్ ఇవి రెండింటి మోడల్స్కి. వారంటీ విషయానికి వస్తే చేతకులో 2 మోడల్స్ గాను బ్యాటరీ మీద 3 years లేదా 50,000 kilometers ఇస్తారు. వెహికల్ మీద 3 years ఇస్తున్నారు. మీరు ఎక్స్టెండ్ వారంటీ కావాలి అనుకుంటే, ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటే 6,000 rupees పే చేస్తే బ్యాటరీ మీద 5 years లేదా 70,000 kilometers వస్తుంది. అదేవిధంగా ఐక్యూబ్ విషయానికి వస్తే బ్యాటరీ అండ్ మోటార్ మీద 3 years లేదా 50,000 kilometers వారంటీ వస్తుంది. ఛార్జర్ కంట్రోల్ మీద వచ్చేసి 3 years ఇస్తున్నారు అనమాట. చేతకులో వచ్చేసి ఛార్జర్ కంట్రోల్ మీద వారంటీ ఎటువంటిది మెన్షన్ చేయలేదు, దాని గురించి ఏమైనా తెలిసి అప్డేట్ చేస్తాను. అండ్ ఐక్యూబ్లో కూడా మీకు ఎక్స్టెండ్ వారంటీ కావాలనుకుంటే బ్యాటరీ మీద 6,000 rupees పే చేస్తే సేమ్ 5 years లేదా 70,000 kilometers ఇక్కడ కూడా వస్తుంది అనమాట. వీళ్ళు ఐక్యూబ్లో ఏంటంటే బెనిఫిట్, సమ్ టైమ్స్ ఫెస్టివ్ సీజన్లో కానీ ఏదైనా ఆఫర్స్ పెట్టినప్పుడు ఫ్రీ ఎక్స్టెండ్ వారంటీ అంటారు అనమాట. అప్పుడు మీకు 6,000 rupees సేవ్ అవుతుంది వెన్ కంపేర్ టు చేతక్. ఫైర్ యాక్సిడెంట్స్ విషయానికి వస్తే రీసెంట్గానే 2 మోడల్స్లో జరిగినాయి అనమాట. చేతకులో వచ్చేసి మహారాష్ట్రలో జరిగింది. అదేవిధంగా ఐక్యూబ్ విషయానికి వస్తే తెలంగాణ జగిత్యాల డిస్టిక్లో జరిగింది అనమాట. దానికి రిలేటెడ్గా 2 వీడియోస్ చేశాను, మన ఛానల్ చూడకపోతే చూడండి. సో ఇష్యూస్ రిలేటెడ్గా అయితే రెండింటిలో జరిగినాయి రీసెంట్గా, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కానీ రీసెంట్గా జరిగినాయి అనమాట. సర్వీస్ విషయానికి వస్తే 2 కంపెనీస్ కూడా రీసెంట్గానే వాళ్ళ షోరూమ్స్ బాగా ఎక్స్పాండ్ చేస్తున్నాయి. ఇందులో ఆల్రెడీ టీవీఎస్ అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయన్నమాట వెన్ కంపేర్ టు చేతక్. సో చేతక్ కూడా నిదానంగా వాళ్ళ సర్వీస్ సెంటర్స్ని కానీ తర్వాత షోరూమ్స్ కానీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తుంది. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువనే తెస్తామని చెప్తున్నారు, చూడాలి. సో మోస్ట్లీ అన్ని సిటీస్కి, అన్ని మేజర్ అండ్ మైనర్ సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు షోరూమ్స్ రిలేటెడ్గా, సర్వీస్ రిలేటెడ్గా. సో ఫ్యూచర్లో మీకు ఏం ప్రాబ్లం, నెక్స్ట్ ఇయర్ కల్లా మోస్ట్లీ కొంచెం ఎక్కువ షోరూమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది చేతక్లో. ఆల్రెడీ టీవీఎస్ ఐక్యూబ్లో ఎక్కువ షోరూమ్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ సర్వీస్ సెంటర్స్ కూడా అక్కడే అవైలబుల్ ఉన్నాయి. సో సర్వీస్ రిలేటెడ్గా ఎలా అంటే ఇంకా ఇవి ఇంప్రూవ్ కావాలి. కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని చోట్ల బాగుండదు. సో మీ ఏరియాస్లో ఐక్యూబ్ రిలేటెడ్గా, చేతక్ రిలేటెడ్గా సర్వీస్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. అండ్ ఇవి కంపారిజన్ మేజర్గా. ఇప్పుడు మీరు చేతక్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, ఐక్యూబ్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి చెప్తాను. 3501 ఐక్యూబ్ ప్రైస్ చూసుకుంటే ఇంచుమించు దగ్గర సేమ్ ఉన్నాయన్నమాట. సో అది తీసుకుంటే ఏమొస్తుంది బెనిఫిట్స్ అంటే, ఐక్యూబ్ కన్నా చేతక్లోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే టచ్ డిస్ప్లే వస్తుంది, ఎక్కువ బ్యాటరీ వస్తుంది, లాంగ్ రేంజ్ వస్తుంది, 120 kilometers 125 kilometers రేంజ్ దాకా వస్తుంది. అదేవిధంగా మెటల్ బాడీ వస్తుంది, ఎక్కువ బూట్ స్పేస్ విత్ బూట్ ల్యాంప్, ఫ్రంట్ గ్లవ్ బాక్స్ వస్తుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఐక్యూతో పోలిస్తే కొంచెం స్మూత్ ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు ఇంకొక 10,000 దాకా ఎక్స్ట్రా పే చేస్తే స్మార్ట్ ఫీచర్స్ కూడా వస్తాయి అనమాట. టచ్ డిస్ప్లే ఉంది కాబట్టి స్మార్ట్ ఫీచర్స్ కూడా వస్తాయి. అదేవిధంగా 3502 తీసుకుంటే కూడా సో దగ్గర మీకు ఒక 12,000 రిడ్యూస్ అవుతుంది. సేమ్ ఫీచర్స్ ఆల్మోస్ట్ వస్తాయి, టచ్ డిస్ప్లే రాదు, అది తేడా అనమాట. అది కాదని మీరు 1,50,000 పెట్టేసి ఐక్యూబే తీసుకున్నారనుకోండి, మేజర్గా పెద్ద బెనిఫిట్స్ అయితే లేవు. ఆల్మోస్ట్ దీంట్లో ఉన్నట్టే ఉన్నాయి, ఇంకా కొంచెం డౌన్ గ్రేడ్ అవుతాయి అనమాట. బ్యాటరీ కొంచెం తక్కువ వస్తుంది, రేంజ్ తక్కువ వస్తుంది. బ్యాటరీ కొంచెం తక్కువ అంటే పెద్ద ఏం కాదు కానీ రేంజ్ తగ్గుతుంది అనమాట. దానివల్ల మీ అందరికి డౌట్ రావచ్చు, ఐక్యూబ్లో 3.4 kWh బ్యాటరీ, దీంట్లో వచ్చేసి 3.5 kWh బ్యాటరీ కదా, సో రేంజ్ ఎందుకు అంత తేడా వస్తుంది అనేసి. సో ఇక్కడ ఎక్కడంటే మనకి మోటార్ మేనేజ్మెంట్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఎలా అంటే వాళ్ళు కంపెనీ ట్యూన్ చేసే దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ ఎంత తీసుకోవాలి అనే దాన్ని బట్టి కూడా మనకి బ్యాటరీ కన్జంప్షన్ ఉంటుందన్నమాట. సో దీంట్లో వీళ్ళు రేంజ్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని ట్యూనింగ్ అని చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఏథర్లో కూడా 2.9 kWh బ్యాటరీ 450 సిరీస్లో ఉంది, రిస్టల్ ఉంది. 450 సిరీస్లో వచ్చేసి మీకు రేంజ్ వచ్చేసి 90-91 వచ్చేస్తుంది. అదేవిధంగా రిస్టా వచ్చేసి 103 kilometers వచ్చింది అనమాట. సో బ్యాటరీ మోటార్ సేమ్ ఉంటుంది, బ్యాటరీ సేమ్ ఉంటుంది, కానీ అక్కడ ఫైనల్గా పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ట్యూన్ చేస్తారనమాట రేంజ్ పర్పస్ కోసం అనేసి. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగి ఉంటుంది కాబట్టి రేంజ్ ఇక్కడ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మీరు అర్థం చేసుకోండి, అర్థం కావడానికి చెప్పాను. అండ్ ఐక్యూబ్ తీసుకుంటే ఇంకా బెటర్గా ఏం లేవు. సో డిసైడ్ అవ్వండి. ఇప్పుడున్న ప్రైస్ సెగ్మెంట్లో నేనైతే ఇంకా పర్సనల్గా బ్లైండ్గా సో చేతకే వెళ్ళిపోతాను. చేతక్లో కూడా ఏది అంటే 3502కి వెళ్తా. సో నా వరకు అయితే టచ్ డిస్ప్లే అవసరం లేదు, స్మార్ట్ ఫీచర్స్ అవసరం లేదు. వెహికల్ ఉండాలి, మనకి స్క్రీన్ మీద డిస్ప్లే ఉండాలి, స్పీడ్ చూపించాలి, బ్యాటరీ పర్సెంటేజ్ చూపించాలి, వెళ్ళిపోవాలి, చాలు. అది చూసుకుంటాను అనమాట. అండ్ మీరేం డిసైడ్ చేస్తారో, మీరేది కొనుక్కుంటారో, మీరేది ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూస్తే దయచేసి లైక్ అయితే చేయండి.